చూస్తున్నారు వందే భారత్ని. గాజు ఉంటే అక్కడ కూర్చునిపోవచ్చు. రండి. ఓ బాత్రూమ్ చూడండి. ఈ అమ్మాయి ఎంత బాగుందిరా బాత్రూము. ఒళ్ళమ్మో నీట్గా ఉంది. మీరు స్పీడ్ చూసుకుంటే చెప్పానా కొత్తగా కదా నెమ్మదిగా వెళ్తుందమ్మా. మీకు చూపించడానికి మేడ్ ఇన్ ఇండియా ఎలాగుంటుంది అని మామూలు ఉండదు. మొజాంబిక్ మేడ్ ఇన్ ఇండియా ట్రైన్స్ మీరు చూస్తున్నారు ఆఫ్రికాలో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మొజాంబిక్. నమస్తే వకుందరా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆఫ్రికా ఖండంలోని మొజాంబిక్ దేశంలో రాజధాని మపుతోలో ఉన్నాము. ఇక్కడ మనం ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. ఇందులో వింత ఉందని మీరు అనుకోవచ్చు. సో ఈ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో 130 సంవత్సరాలది, పోర్చుగీస్ కాలం నాటిది. ఇందులో వింత ఉంది అంటే ఇక్కడ మీరు పప్పులో కాలేశారండి. ఇక్కడ ఉన్న 10 ట్రైన్లు మన భారతదేశం ట్రైన్లు, మేడ్ ఇన్ ఇండియా ట్రైన్లు అనమాట. ఐఆర్సిటీసీ ఈ మొజాంబిక్ దేశంతో 1000 కోట్ల కాంట్రాక్టు 10 ట్రైన్లు నిర్మించడానికి అయితే అగ్రిమెంట్ చేసుకుంది. సో ఇప్పుడు మనం చేయబోతున్నాం. చాలా స్పీడ్గా వెళ్ళవండి, చాలా స్లోగా వెళ్తాయి. 40 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తాయి. అంటే ఈ మధ్యన స్టార్ట్ చేశారనమాట. సో ట్రైన్ స్టేషన్ కూడా చాలా బాగుంటుంది. మ్యూజియం ఉంది, పాత ట్రైన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వెళ్ళి ఒక రౌండ్ లుక్ వేద్దాం. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. ఓకే, చూడండి స్టేషన్ ఎంత బాగుందో. 130 అని రాశారు. ఎక్కడ పడితే అక్కడ 130 సంవత్సరాలు అయిపోయిందనమాట. నీట్గా భలే ఉంది స్టేషన్. ఉందో ఏదో కోటలాగా ఉంది, హోటల్ లాగా. ఆ రోజుల్లో మరి పోర్చుగీస్ వాళ్ళు రైల్వే స్టేషన్ ఎంత బాగా కట్టారో, భలే ఉంది. అనుకుంటే స్టేషన్ 130 సంవత్సరాలు అయిపోయి. రెస్టారెంట్లు మొత్తం ఇదంతా టూరిస్టిక్ ప్లేస్ అనమాట. రెస్టారెంట్లు అవి ఉంటాయి. తర్వాత అక్కడ మ్యూజియం కూడా ఉంది. ఇదిగోండి మీరు చూసుకోవచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, అవే మేడ్ ఇన్ ఇండియా ట్రైన్స్ అనమాట. ఇది టూరిస్టిక్ స్పాట్. అవును చెప్పడం మర్చిపోయినా, ఇది మ్యూజియం. 130 సంవత్సరాలు అయిందని చెప్పి అండ్ పాత భోగీలు, పోర్చుగీస్ కాలం నాటివన్నీ పెట్టి మ్యూజియం పెట్టారు. నిన్న నేను తెలుగు వాళ్ళని కలిశాను, అది నేను పెడతాను. నిన్న కలిసిన వాళ్ళు ఇక్కడ పని చేస్తున్నాను అనమాట. ముందు టికెట్ తీసుకున్నాక అది చూడండి. ఓకే, ఇప్పుడైతే టికెట్లు తీసుకున్నాను. ఇద్దరికి కలిపి చాలా తక్కువ తీసుకున్నారు. ఎంత 120 రూపాయలు తీసుకున్నారు ఇద్దరికి. వెళ్దాం. వెళ్ళి సెకండ్ క్లాస్ తీసుకున్నాను. ఫస్ట్ క్లాస్ అయితే తీసుకోలేదు, సెకండ్ క్లాస్ తీసుకున్నాను. లెట్స్ గో. అదృష్టం ఏంటంటే రైల్వే స్టేషన్లో మా నాయన కనబడ్డా. తెలుగు ఆయన. ఏం పేరు? కార్తిక్. ఎక్కడి నుంచి? తెలంగాణ. ఇవి ఇండియన్కి వచ్చేసే, భారతదేశం నుంచి వచ్చిన రైల్వే కోచెస్ అండి ఇవన్నీ. అబ్బో, మన ఇండియా పంపించిందా? వా సూపర్, చాలా మంచి విషయం చెప్పాలి. జాగ్రత్త. థ్యాంక్ యూ. మంచి భలే చెప్పాలి ఇన్ఫర్మేషన్. సో మీకు కనబడుతుంది కదా, ఇదిగోండి ఈ ట్రైన్లన్నీ, ఇంజిన్లన్నీ మన ఇండియా నుంచే వచ్చినవి. అదిగోండి అక్కడ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో. నేను చూశారు కదా పెద్ద బ్రిడ్జ్. సూర్యాస్త సమయం అవుతుంది. స్టేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా రైలు వెళ్ళిపోతుంది. వెళ్దాం రండి. సో అందరూ బయలుదేరిపోతున్నారు. టైం అయిపోయింది, 4 అయిపోయింది. ఇది ఫస్ట్ క్లాస్ అనుకుంటా. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. అద్దాలు ఎర్రగొట్టారు. ఎక్కడ కూడా వందే భారత్కి అద్దాలు ఎర్రగొట్టేస్తున్నారు. వెళ్దాం. మామూలుగా లేదు. సూపర్. రండి 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 రండి. రాయమ్మ మహాలక్ష్మి రాయమ్మ. ఇది సెకండ్ క్లాస్. ఇది రండి రండి. సెకండ్ క్లాస్ ఇండియా ట్రైన్. ఎక్కడ గాజు ఉంటే అక్కడ కూర్చునిపోవచ్చు. రండి రండి ఒకసారి చూడండి. రండి రండి రండి. ఎక్కడ ఉంటుంది రా. ఎంత నీట్గా ఉన్నాయో, క్లీన్గానా బాగున్నాయి. ఓ బాత్రూమ్ చూడండి. ఈ అమ్మాయి ఎంత బాగుందిరా బాత్రూము. ఒళ్ళమ్మో నీట్గా ఉంది. శుభ్రంగా పెద్ద బాత్రూమ్, స్నానం చేయొచ్చు. సో నీళ్ళు, డ్రింకింగ్ వాటర్ బాగుంది నీట్గానే. భోగిలు అద్భుతంగా ఉన్నాయి. నా విండో సీట్ కోసం నేను ట్రై చేస్తాను, ఇంకా దొరకలేదు విండో సీట్. రండి రండి రండి. ఎంత దూరం ఎన్ని ఇప్పటికి 5 భోగిలు తిరిగాను, విండో సీట్ ఇంకా దొరకలేదు. ఇంకెంత దూరం వెళ్ళాలో ఏటో విండో సీట్కి. మనం యూట్యూబర్స్ అని చెప్పి మనకి అవకాశం ఇచ్చారు. ఏసీ కోచ్ మామూలుగా ఉండదు. జీడిపప్పు అవి తినుకోవచ్చు, మామూలుగా ఉండదు. అబ్బా 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 అబ్బా, సూపర్ లగ్జరీ, మామూలుగా లేదు. ట్రైన్ ఇంకా కదలలేదు. పప్పలు తెచ్చుకున్నాం. జీడిపప్పు సవకి ఇక్కడ పండుతాయి అనమాట. ఇక్కడ మనం పల్లీలు ఎలా తింటారు, ఇక్కడ జీడిపప్పు అలా తింటారు. సవక. ఇదిగో పాప తిను తిను, మంచిది. వేడివేడిది ఉన్నదా? మంచిది. బలం వస్తుందమ్మా, బలం వస్తుంది. ఇక మామూలుగా లేదు, మామూలుగా లేదు. మనం అంతే సవక. ఎక్కడుంటే అక్కడ సవక. అదిగా రాజు సవక ట్రైను, సవక జీడిపప్పు. మా పాప సవక వాటర్ బాటిల్, గవర్నమెంట్ ఇచ్చిన నీళ్ళు.
జీవితం అంటే అలా ఉండాలి, సవగ్గా బతకాల. కదిలిందమ్మ ట్రైన్, నెమ్మదిగా వెళ్తుంది. కదిలింది కరెక్ట్ 4 కదిలింది. ఇది స్పీడ్ చూసుకుంటే చెప్పానా, కొత్తగా కదా, నెమ్మదిగా వెళ్తుంది. 30, 29, 25 ఆ స్పీడ్లోనే వెళ్తుంది నెమ్మదిగా. ముందు ముందు అలా పెంచుకుంటూ పోతారు. 60 మన ఇక్కడ ఉండే భారత స్పీడ్ 30, మామూలుగా ఉండదు. టీటీ గారు వచ్చి టీటీ మొత్తం అన్ని చెక్ చేస్తాం, ఉన్నాయా టికెట్లు లేవని. ఏదో స్టాప్ వచ్చినట్లుంది. స్టాపు జనరల్ బోగీలు నిండిపోయాయి, జనంతో కిక్కిరిసిపోయాయి. జనరల్ బోగీలు మామూలుగా లేవు, పూర్తిగా నిండిపోయింది జనరల్ బోగీ. అయితే భలేగా ఉంది జనరల్ బోగీ. మనది ఫస్ట్ క్లాస్ కాబట్టి బాగుంది, వాళ్ళది జనరల్ బోగీ అయితే నిండిపోయింది పూర్తిగా. బాగుంది సవక, చాలా బాగుంది ఫ్రెంచ్. ఇంకా చూసుకుంటే వెలుగు స్టేషన్లు కట్టలేదు, ఇలాగే స్టేషన్ లేకుండానే వెళ్తున్నారు అంతా. మొత్తం మీకు అర్థమైంది అంటే స్టేషన్లు ఇంకా బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద స్టేషన్లు ఊరూరికి మీరు చూసుకుంటే ఇలా దిగిపోవడమే అంతన జనాలంతా మొత్తం. ఇదిగోండి, ఇదిగో అందరూ దిగిపోయి అందరూ ఎక్కిపోతున్నారు. అదిగో నేను దిగిపోయాను, ఎక్కిపోదాం మళ్ళీ, లేదంటే ట్రైన్కి వెళ్ళిపోతుంది. అది కోడిగుడ్లు అమ్ముతున్నారు అక్కడ, రండి వెళ్ళిపోదాం. మళ్ళీ వెళ్ళిపోతే ట్రైన్ ఒకటి, మరి ఈ రన్నింగ్లో ఎక్కడం కష్టం. ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో, జస్ట్ చిన్న పెంకులును అవే పాపం ఇల్లులు ఇవన్నీ. అదిగా అవును, మీరు ఎక్కడికి వచ్చారు అంటే నేను చెప్తాను నాకు ఎక్కడికి వచ్చాము. ఇదిగో అమ్మ, దా పిల్ల దా, దాయమ్మ మహాలక్ష్మి, మనము వచ్చాము ఊరొచ్చామమ్మ ఊరు. దా దా వెళ్ళిపోదాం. అదిగో కొత్త భోగి వస్తుంది, ఆ భోగి దగ్గరికి వెళ్తాం. మామూలుగా ఉండదు, ఊరొచ్చాము మనం, కొత్తూరు వచ్చాము మేము, కొత్తూరు వచ్చాము. మీరా రా, మరి ట్రైన్ వెళ్ళిపోతుంది మళ్ళీని. మీ అమ్మ నాన్న తిడతారు, ఆఫ్రికాలో నన్ను వదిలేశారని చెప్పి. ఇప్పుడు ఈ ఇంజిను దీనికి కలిసిపోతుంది, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. సరదాగా వచ్చామంటే మీకు చూపించడానికి మేడ్ ఇన్ ఇండియా ఎలాగుంటుందో అనేసి. మామూలు ఉండదు, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. అమ్మ అదే మామూలుగా ఉండదు. లెట్స్ గో. మామూలుగా ఉండదు మరి, ఎక్కలా. ఇదిగో యాయ్ మొజంబికి రండి. పరిగెట్టి వచ్చాం మొత్తానికి జనరల్. ఇప్పుడు జనరల్ బోగిలో వెళ్తాం, మామూలుగా ఉండదు మరి. మా ఇష్టం, సవక 3 రూపాయలే. Tu esta crossa, me esta crossa, okay? Okay, 1, 2, 3, start. Mozambique, made in India trains, మీరు చూస్తున్నారు ఆఫ్రికాలో.
ఎలా ఉంది గుడ్డ? ఎలా ఉందండి ఈ ఆఫ్రికాలో మొజాంబిక్లో ట్రైన్ జర్నీ? నచ్చిందా? బాగుందా? బోగీలు బాగున్నాయి, బాత్రూమ్లు బాగున్నాయి, ఏంటి ఆ, ఇవి ఇవన్నీ బాగున్నాయి, సీట్లు అన్నీ బాగున్నాయి. కాకపోతే కొంత స్లో, స్టేషన్స్లోని ప్లాట్ఫామ్స్ లేవు వీళ్ళకి. అది త్వరలో కడతారు, ఎందుకంటే మామూలు రోడ్ల మీద దిగిపోతున్నారు. ప్లాట్ఫామ్స్ అవన్నీ రావాలని కోరుకుంటున్నాను. మన మన దేశంతో, ఏది మన భారతదేశంతో ఈ మొజాంబిక్ దేశం వ్యాపారం బాగా చేసి ఈ ఆఫ్రికాలో మరిన్ని లైన్లు రావాలి, మనకి కొంత డబ్బులు రావాలి. మన జీడిపిలో చాలా ఆనందంగా ఉంది నాకైతే. మన జీడిపి ఈ విధంగానే పెరుగుతుంది కదా, వ్యాపారం చేస్తున్నాడు కదా, ట్రైన్ల వ్యాపారం, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. చాలా బాగుంది. హ్యాపీ. బాయ్ బాయ్. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు, భారతదేశం ట్రైన్లు, మొజాంబిక్ దేశం, ఆఫ్రికా ఖండం నుంచి. గుడ్ నైట్.